ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో జోష్విక్ మరియు హాన్విక్ అనే ఇద్దరు సోదరులు నివసించారు. ఇద్దరూ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు, కానీ వారు పెరిగే కొద్దీ వారి జీవితాలు వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి. వారి భాగస్వామ్య పెంపకం ఉన్నప్పటికీ వారు రాత్రులు తమ బాధలను మద్యంతో ఆనందిస్తూ మద్యం మత్తులో మునిగిపోయారు. వారి బంధం ఒకప్పుడు బలంగా ఉంది, వారి చర్యలు వారు పెంచిన బోధనల నుండి వేరుగా మారడం ప్రారంభించాయి. ఒక అదృష్టకరమైన ఉదయం సూర్యుడు తన బంగారు రంగులతో హోరిజోన్ను ముద్దాడుతుండగా జోష్విక్ బరువెక్కిన హృదయంతో మేల్కొన్నాడు. అతను తన బైబిల్ను, దాని పేజీలను నిర్లక్ష్యం నుండి విడిచి చదవడం ప్రారంభించాడు. అతను యేసు మాటలను లోతుగా పరిశోధించినప్పుడు అతని ఆత్మలో లోతైన పరివర్తన వచ్చింది. కొత్త స్పష్టత మరియు ఉద్దేశ్యంతో నిండిన జోష్విక్ తన మార్గాలను సరిదిద్దుకోవాలని మరియు క్రీస్తు బోధనల ప్రకారం జీవించాలని నిర్ణయించుకున్నాడు. తన సహోదరునితో తన ఆనందం పంచుకోవాలనే ఆతృతతో అతను హాన్విక్ను ఆశతో నిండిన హృదయంతో సంప్రదించాడు. కానీ హాన్విక్ అతని మార్గాల్లో స్థిరపడి జోష్విక్ మాటలను అపహాస్యం చేశాడు మరియు మార్పు కోసం అతని అభ్యర్థనలకు చెవిని తిప్పాడు. చిరాకు మరియు ఆగ్రహం ఉడికిపోయి తీవ్రమైన వాదనలు మరియు చేదు ఘర్షణలకు దారితీసింది. ఒకప్పుడు విడదీయలేని వారి బంధం ఇప్పుడు చెదిరిపోయింది, నిశ్శబ్దం మరియు అపార్థం యొక్క అగాధాన్ని వదిలివేసింది. అయితే జోష్విక్లో కొత్తగా ఏర్పడిన విశ్వాసం కష్టాలు ఎదురైనా వమ్ము కాలేదు. బదులుగా యేసు బోధలలో అతను కనుగొన్న ప్రేమ మరియు క్షమాపణ ద్వారా అది గడిచే ప్రతిరోజు మరింత బలపడింది. వారి మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అతను సయోధ్య మరియు విముక్తి కోసం ప్రార్థిస్తూ తన సోదరుడి గురించి ఆలోచిస్తున్నాడు. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా మారుతున్న కొద్దీ జోష్విక్ విశ్వాసం అచంచలంగా మారింది. తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా అతనిలో దైవిక ప్రేరణ, ప్రేమ మరియు క్షమాపణతో నిండిన హృదయంతో దేవుని వాక్యం తెలుసుకుని అతను తన సోదరుడు హాన్విక్కి ఆహ్వానం పంపాడు. హాన్విక్ వేడుకకు హాజరు కావడానికి అంగీకరించాడు. వారు నక్షత్రాల క్రింద ఆలింగనం చేసుకోవడంతో గత మనోవేదనల బరువు ఎత్తివేయబడింది. దాని స్థానంలో సోదరభావం మరియు సయోధ్య యొక్క కొత్త భావన ఏర్పడింది. జోష్విక్ కుమార్తె పుట్టినరోజు మాత్రమే కాకుండా వారి బంధానికి పునర్జన్మను కూడా జరుపుకున్నప్పుడు ఆనందపు కన్నీళ్లు నవ్వులతో కలిసిపోయాయి. ఆ రోజు నుండి జోష్విక్ మరియు హాన్విక్ విమోచన మార్గంలో చేయి కలిపి విశ్వాసం మరియు అన్ని అడ్డంకులను అధిగమించిన ప్రేమ ద్వారా మార్గనిర్దేశం చేశారు. వారి ప్రయాణం సవాళ్లతో నిండినప్పటికీ వారు కలిసి వాటిని ఎదుర్కొన్నారు, క్షమాపణ మరియు దేవుని పై నమ్మకంతో ఐక్యంగా ఉన్నారు. ఈ యొక్క కథ బైబిల్లోని మత్తయి 5:23-24 వచనములు ఆధారంగా తీసుకోబడింది. ఒకసారి చదివి చూడండి. ధన్యవాదాలు.